ఆ మూమెంట్ షేర్ చేసుకోవాలని చేశా. ఆయన అన్ని 10 రోజులు 15 రోజులు 20 రోజులు అలా చేస్తా ఫుల్ లెంత్ ఇది మన సినిమా అన్న ఫీలింగ్ వచ్చే సినిమాలు ఫస్ట్ టైం. క్యారెక్టర్ మిస్ అయినందుకు ఎక్కువ బాధపడ్డారా? మిస్ అయినందుకు ఏది అంటే అంశు గారిని కూడా మిస్ అవుతున్నట్టు కొంచెం బాధ అనిపించిందా? కాదండి, అంత బాధ అనిపించడానికి మేమేమి అలా సార్ మీరు సిగ్గుపడ్డారు సార్, సిగ్గుపడ్డారు సార్ ఇలాంటి క్వశ్చన్లు like are you missing because I said this movie is getting over now. Yes. I said I feel a little emotional. He said because you're missing Anshu. You only ask these kind of questions always. But it's true, I'm feeling a little bit sad also. Yeah, because it's like an end of an era. This happens with every film. You must be used to it. But for me, after 20 years I'm coming back. This is the only film I'm working on. So it's like more, you know, the more మన ఇంటర్వ్యూకి అమెరికాలో ఎక్కువ రీచ్ ఉంటది. దట్స్ అన్ ఎమోషనల్ మూమెంట్. నువ్వు ఇప్పుడు ఇంటరప్ట్ చేయకుండా ఉంటే ఇంకో 25 నిమిషాలు ఆవిడ ఆపకుండా మాట్లాడేవారు. ఓకేనా? ఆవిడ నిన్న పెట్టి ఛాలెంజ్ సరదాగా అందరూ కూర్చుని నేను ఇమ్మీడియట్ గా ఐడియా వచ్చి ఛాలెంజ్ అని అంశు 1 minute ఇక్కడ మాట్లాడుకున్నా ఉంటే బెట్ అన్నా. డూ హ్యావ్ టు లిసన్ టు హిమ్ ఇమ్మీడియట్ గా పక్కన. ఓకేనా? సో ఆవిడ ఇది అసలు నేను సర్ప్రైజ్ షాక్ లో ఉన్నాం మేము. ఈ మధ్యలో అద్భుతమైన జోక్ కూడా చెప్పాను. మామూలు కదండి అమ్మనికి అమ్మ కేరళలో కూర్చున్నాం దడ మాట్లాడుతుంది ఆవిడ. అప్పటికి హాఫ్ అన్ అవర్ ఆగిపోయింది. అప్పట్లో పాజిలో పులిస్టాపుల్లో కామల్లో కొడుతుంటే నేను అన్నాడు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను కరెక్ట్ గా చెప్పాలి కానీ 1 minute అందరూ ఆలోచించి పర్ఫెక్ట్ ఆన్సరే చెప్పాలి అని ఒక క్వశ్చన్ అడిగాను. ఐ హావ్ ఎన్ ఆన్సర్. నేను అడిగిందే 1 నిమిషం అన్నా నువ్వు ఆపుతా. అంటే నేను ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్ళాం. వ్యాన్ అయ్యా. ప్రసన్నబాబు డైరెక్టర్ గారు ఉన్నారు. కూర్చున్నాం పక్క అటు ఈ వ్యాన్ సగం సగం ఉంటుంది కదా ఇంటర్వ్యూ. అటు సైడ్ నుంచి వెళ్తూనే ఉంది వాయిస్. నేను అంశువా అన్నాను. అంటే జో చెప్పుండాల్సింది అన్నా. కాసేపు డోర్ నాకైంది. ఓపెన్ ది డోర్ గైస్ ఎవరి కామెంట్స్ చేయాలి అని. నేను డోర్ కీస్ లేవు అంటున్నాను. ఆవిడ దిగి వచ్చేసారు లోపలికి. తను నిఖిల్ వచ్చారు. ఇద్దరు వచ్చి కూర్చున్నారు. నిఖిల్ అంటే నిఖిల్ విజేంద్ర. తను వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ నిఖిల్ అనుకుంటారు కనుక ఓకే నా రే నేనెప్పుడు రా ఉన్నాను అని వచ్చారు. వచ్చి కూర్చున్నారు. మళ్ళీ ఆవిడ వెళ్తుంది. నేను ఇలా చూసి నాకు అప్పటికే నైట్ 3 గంటల వరకు వాయించారు. ముందు రోజు నైట్ నాకు తలనొప్పి పెట్టేస్తే ఇటు తిరుగుతున్నాను. నాకు ఫెంటాస్టిక్ ఐడియా ఉంది. ఈ ప్రశ్నకి మీరు అందరూ సమాధానం చెప్పాలి. బట్ 1 minute సైలెంట్గా ఆలోచించి చెప్పండి అన్నా. సైలెంట్ అని పదం కూడా అన్నాను నేను. I love talking. I don't know. That's why we speak more in the interview. అందరూ థియేటర్ అందరూ కలిసి నడవడం అదో థెరపీ అన్నారు కదా. థెరపీ అనగానే ఇవ్వడం కరెక్ట్ కాన్వర్సేషన్. బియ్యం గింజ దగ్గర నుంచి అరేబియా సముద్రం దాకా వెళ్ళి అక్కడి నుంచి హాకీ బ్యాట్లు ఎలా తయారు చేస్తారు, ఆ వుడ్ ఎక్కడ దొరుకుద్ది, అలాంటి వుడ్ ఇంకే దేశంలో ఉంది అని వెళ్తుంది. ఒక భయంకరమైన జనరల్ నాలెడ్జ్ సెషన్. You're talking about how you have exposure towards a variety of topics. మనం డాన్స్ గురించి మాట్లాడుకుందాం. సాంగ్ లో మీరు డాన్స్ వేస్తున్నారు, ఓకే, మీరు ఇరక్కొట్టేస్తున్నారు, కానీ మీరు వేసిన ఆయన కూడా వేస్తున్నారు. అదే సూపర్. మీకు వచ్చింది తెలుసా, పుష్ప 2లో కిసిక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందులో మీరు వేసిన అసలు నెక్స్ట్ డే తీయించారు సాంగ్. 5 రోజులు అయిపోయాక తీయండి అన్నారు. మళ్ళీ పెట్టి తీశారు బిట్టు. ఆ కేక్ తినిపించే బిట్టు కోసం. అది తెలుసా? అది డైరెక్ట్. మేము ఇప్పుడు ఏదో సాంగ్ వేసామండి, అది ఏదో మా క్యారెక్టర్ వేసినట్టు అర్థం అయిపోయి అది ఎంజాయ్ చేస్తారు. కానీ ఇందులో ప్రొఫెషనల్ డాన్సర్ లాగా చేశారు మీరు. ఆయనకి హంబుల్నెస్ ఓకే, అతి వినయం అని అంటారు కదా అప్పుడప్పుడు. అది అమ్మో నాకు రాదండి సార్, ఊరుకోండి సార్ మీరు అన్నట్టు ఉంటుంది. ఈజీగా వేసేస్తున్నారు, భలే వేస్తున్నారు. డైలాగులు చెప్పి బతికాము. సడన్ గా డాన్స్ చేయమంటున్నారు. అది ఎలా ఉంటుందంటే వాళ్ళు మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం కాదుట, క్యారెక్టర్ డాన్స్ చేస్తున్నట్టు ఉందట. అదే వాళ్ళకి బాగుంది. ఎంజాయ్ చేస్తున్నారు సార్. అదే 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 మీరు డైలాగ్ చెప్పడం మీరు బతికారు అన్నారు, బట్ మీరు డాన్స్ ఎంజాయ్ చేసేసారు. అది ఎంజాయ్ కనిపిస్తుంది. అది ఎంజాయ్ చేసి ఆ చేసే వర్క్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. అది బాబు కష్టంలో చేస్తే ఆడియన్ ఎంజాయ్ చేయడు. అది ఉంటుంది ప్రాబ్లం. అది వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే ఏమైనా నాకు లేదు సార్ ఇదే బాగుంది. ఆ ఒకతో కొంచెం ఇంపర్ఫెక్షన్ అని వాళ్ళకి నచ్చుతుందట. అంటే క్యారెక్టర్ నచ్చింది. ఆయన చేయడం, ఆయన అటెంప్ట్ చేయడంలో కంపల్సరీ.
ఈవెన్ ధమాకాలో కూడా ధమాకాలో సెకండ్ వెనకాల హీరో వెనకాల నుంచి సడన్ గా డాన్స్ చేస్తున్నారండి, 2 చేస్తే కేకలేస్తున్నారు. అది మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు అది బాగుందని అంటారు. ఏటా బిట్టా అన్న, నేను ఆ రోజు చెప్పాను మీకు ఫుల్ సాంగ్ చేయిస్తాను నాకు పిక్చర్ లో. అయిపోయింది అక్కడతో, మనం పాస్ అయిపోయి. ఇప్పుడు 3 ఫుల్ సాంగ్ చేశారు సార్. 2 సాంగ్స్ చేశారు. 3వ ఉంది కదా సార్? ఉందా? ఉంది. సార్ ఉంది సార్. సినిమా నుంచి కొంచెం బయటకు వచ్చి చిన్న అంత్యాక్షరి ఒకటి ఆడదాం. అంత్యాక్షరి ఎందుకు పాడిస్తున్నారు? ఏమో మన నోటితో చెప్పొచ్చు. అది ఎలాగే అంతే. ఏం లేదు, ఓన్లీ చిరంజీవి గారి సాంగ్స్. మీరు ఒక సాంగ్ పాడండి చిరంజీవి గారిది, ఆ లాస్ట్ వచ్చే అక్షరంతో చిరంజీవి గారి సాంగే పాడాలి. మీరు కూడా ఎక్కడ ఆగిపోతే చూద్దాం. మీరు స్టార్ట్ చేయనా? సరదాగా ఒక్క రౌండ్ చేద్దాం అంతే, ఎక్కువ వద్దు. ఏ తమ్ముడు, అరే తమ్ముడు, ఈ తికమక దిగులే ప్రేమంటే పా అన్న. టపు టపు టపోరి కన్యాకుమారి, టపు టపు టపోరి నాటస్కుటమారి, కొండ వీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయిడోలు సమ్మేళంగా. ధైర్యవంతుడే ప్రశ్న బాబు. అంటే పాట చెప్పడం కాదు, ఫుల్ పాడే చూసావా? చెప్పండి మీరే. గా గా ఏంటి చెప్పండి. చెప్తా మీకు గా తెలుసు. నేను హెల్ప్ చేయను సార్. ఆయన ఓపెనింగ్ నేను పాడమనగానే నేను అందుకే నేను మామూలుగా మిగతా పాడమనేవాడిని. నేను ఎందుకు ఫస్ట్ పాడా, అమ్మో తర్వాత మనం దొరికేస్తామని. మీరే గా అన్నారు, మీరు చెప్పండి. లీడర్. ఇప్పుడు అంశం అడగాలి. అంశు మీకు ఒక్కరికే చిరంజీవి గారి సాంగ్ కాకపోయినా మీకు ఏ సాంగ్, ఎనీ సాంగ్ యూ కెన్ సింగ్ ఎనీ. రా రా మీ సాంగ్ పడండి. గుండెలో ఏముండో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఏమోనం తెలుస్తుంది. ఈజీ. గిబ్బరిష్ ఇంగ్లీష్ అని తెలుసు కదా మీకు, ఒక లాంగ్వేజ్ అది. రొమాంటిక్ సీనా నేను చూపిస్తానండి, అప్పుడే మీరు అంత తాడుగా చూసారు అంతలో. అన్నా నేను చూపిస్తాను, మీరు ఈజీగా గెస్ట్ చేసేస్తాను. ఇది వేరే లాంగ్వేజ్ లో ఉంటది గిబ్బరిష్ లాంగ్వేజ్ అని, కానీ మీరు మన లాంగ్వేజ్ లో, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్పడమే ఆ పదం ఏంటి అనేది. ఓకేనా? ఫస్ట్ చూసేసారు, ఫస్ట్ మీకే కింద కనపడుతుంది. అదొకసారి ఫ్రీ సింగిల్ ఫ్రీ ఒక్కసారి చదవండి. మనం సింగిల్ లిఫ్ ఫ్రీ, సింగిల్ లైఫ్ సార్, సింగిల్ లైఫ్. నెక్స్ట్ శివాశ్రీ. She wore a three. She wore a three. శివరాత్రి. శివాశ్రీ కదా, శివరాత్రి తిరిగింది అంతే. మీకన్నా నాకు అనిపించట్లా. ఫిబ్రవరి అది ఏంటిది అంత లెంత్ మాకు మాత్రం. 1 సెకండ్. ఫిబ్రవరి అసలైన విషయమే మర్చిపోతున్నారు మీరు. ఫిబ్రవరి రిలీజ్. ఫిబ్రవరి 26. రొమాంటిక్ సీన్ చూసింది వచ్చింది, రొమాంటిక్ సీన్ మీరు కొంచెం ముందే చూసారు కాబట్టి చూసారు. పేపర్ లీక్ అయిందండి. ఆయన మరీ టఫ్ ఏం కాదు సార్, మాదే కొంచెం ఫిబ్రవరి 26 అనేది మరీ ఏ లాంగ్వేజ్ నాకే అర్థం కావట్లేదు. చూపిస్తున్నారు. అది ఎవరిని చెప్తారు మజాకా, ఇది మామూలుగా పోయేది ఉంది. ఇంకోటి కూడా అందరూ ఎవరు చెప్పినా ఓకే. రితు వర్మ చెప్పేశారా? నీకు అర్థమైపోయాక ఈజీ అవుతుంది వ్యవహారం. ఇది ఫస్టే కొంచెం కష్టంగా ఉంటది. వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్ స్పెల్లింగ్ తప్పు రాశారు. బ్యాచిలర్స్ యాంథమ్ సాంగ్. యాంథమ్ ఆవిడే చెప్పేశారు. ఇప్పుడు మన మజాకా సినిమా ఏంటి, ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కామెడీని దాటి థియేటర్ లో 400 మంది కలిసి నవ్వుతే మనకు ఆనందం ఉంటుంది కదా, ఆ ఆనందాన్ని సినిమా అందిస్తుంది. త్రినాథరావు గారి తరపున కూడా మీరే మాట్లాడుతూ విషయం చెప్పండి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అంటే నాకు తెలిసి లాస్ట్ 5-6 years లో థియేటర్లో ఇంత నవ్వుకున్న సినిమా లేదేమో అనే అంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉందని
100% నేను చెప్పగలను. అక్కడ ఆ పోర్షన్ బాగుంది, ఈ పోర్షన్ బాగుంది, ఇలా ఉంటున్నాయి ఇవాళ రివ్యూస్ అన్ని. బట్ స్టార్ట్ టు ఎండ్ వచ్చిన దగ్గర నుంచి టైమర్ ఆన్ చేస్తే సినిమా ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూస్ లాఫ్టర్స్ ఉండే సినిమా ఇదే అవుతుంది నాకు తెలిసి.